నా పెనిమిటితోటి కలిసి మొక్క తీరుస్తున్నా. నాకు అన్నం పెట్టే అత్తగారు, ఆదరించే మామగారు, అభిమానించే బావగారు, ఆప్యాయత పంచే అక్కగారు, వీళ్ళందరినీ నాకిచ్చిన నా పెనిమిటి గారు మంచిగుండాలి తల్లి. రేషన్ కార్డ్ అంతా చదివా, సరిపోతుందా? ఓటర్ లిస్ట్ కూడా తీసుకొచ్చావా? అయ్యో గట్లనద్దు, అందరూ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏమైందని అంతలా చిరుబుర్లు ఆడుతున్నావు? మీకెప్పుడు నా చిరుబురే కనిపిస్తుంది, కానీ నా బాధ మాత్రం కనిపించదు. ఇందులో బాధపడటానికి ఏముంది? అదే, ఎలాగూ వెళ్తున్నాడు, వెళ్ళేవాడు నాతో ఒక్క నిమిషం మాట్లాడాలా వద్దా? నేనేం చెప్తున్నాను వినాలా వద్దా? ఏం చెప్పేదానివి? అత్తారింటికి వెళ్తున్నాడు, తల్లిగా మంచి చెడు ఎన్నుంటాయి. మరి చెప్పాల్సింది. చెప్పే అవకాశం వాడెక్కడిచ్చాడు? ఎంతసేపు టైం అయిపోతుందని గోల, ఎప్పుడు అత్తింటికి వెళ్దామా అనే ధ్యాస. అసలు వాడిక్కడుంటే కదా. వాడేమైనా దేశం కాని దేశం వెళ్తున్నాడా? ఆవకాయ జాడీలు పెట్టి అనవసరమైన జాగ్రత్తలు చెప్పి పంపించడానికి. అత్తారింటికే కదా వెళ్తున్నాడు, అది 20 కిలోమీటర్ల దూరంలో. మీకు అలాగే ఉంటుంది. నా స్థానంలో ఉంటే తెలిసేది నా మనసు ఎంత బాధపడుతుందో. పాపం శ్రీవల్లి వెళ్తూ వెళ్తూ చెప్పులు కూడా వేసుకోలేదు, వదిలేసి వెళ్ళింది అత్తయ్య. ఉష్షో, ఇదొకత్తి. అద్దాల మేడకూలి ఒకత్తేడుస్తుంటే గద్వాల్ చీర నలిగిందని ఇంకొక తేడ్చిందట. అది కాదత్తయ్య. నీ కళ్ళకి అత్తయ్య తిప్పలు కనబడవు గాని తోడుకోడళ్ళు కాళ్ళకి చెప్పుల్లేవని బాధపడుతున్నావా? అది ఏదో అమ్మవారి మొక్కుందని చెప్పింది. అదేం చెప్పిందో నాకెందుకు చెప్తున్నావు? అస్తమాను దాన్ని వెనకేసుకురాకు. అదేదో నీ తోడబుట్టిందైనట్టు. అది కాదత్తయ్య. ఎచ్చి, ఏం మాట్లాడుకో, పోవతలకి. నువ్విక మారవు. ఇంత కష్టం అవసరమా? మొక్కు ప్లీజ్, జరంత హెల్ప్ చేయరా ప్లీజ్.
ఆర్ యూ ఓకే? నేను ఫుల్ ఓకే. మీరు? గా పెద్దమ్మ తల్లి గీ తీరు మనల్ని దీవించింది. వెళ్దాంరా. జల్దీ నమోదా, ఇంకా సేపు అయితే. నేను మాత్రం ఇక్కడ ఉందాం అంటున్నానా? పెట్టావుగా పూజ, ఒప్పుకుంటే భజన చేసేలా ఉన్నావు. గట్లా అనకుండ్రి. గింత భక్తితోటి ముడుపు కట్టినాక ఇష్టం లేనట్టు మాట్లాడితే పెద్దమ్మ నారాజైద్ది. మీ పెద్దమ్మకు నారాజ్ అవడమే పనే. రా ఎక్కు. ఓ షిట్. ఏమైంది? ఏదైనా మర్చిపోయినరా? కార్ టైర్ పంచర్ అయింది. యూ. అరే ఇప్పుడు ఎట్లా? నడుచుకుంటే పోదాం. ఇంటికి దగ్గర దాకా వచ్చినాం. ఇంకా 2-3 కిలోమీటర్లు అంతే. సరే వద్దులే. దగ్గరలో పంచర్ షాపులు కూడా లేవు. ఎందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు? గౌతమ్కి ఫోన్ చేసి కార్ పంపించమని చెప్తాను. అవో గా పని చేయండి, మస్తు ఉంటది. వీడేంటి ఇందాకే కదా వెళ్ళాడు, మళ్ళీ ఫోన్ చేశాడు. చెప్పరా. రై, అర్జెంటుగా కార్ పంపించు. కారా? ఎవరికి, ఎక్కడికి? కార్ టైర్ పంచర్ అయిందిరా. అవునా? డిక్కీలో స్టెప్నీ లేదా రాజా? రై, ఓ సారీ, తమరు మార్చుకోరు కదా. ఇంతకీ ఎక్కడరా పంచర్ అయింది? నాకేం తెలుసు. రేయ్, టైర్కి మేకెక్కడ గుచ్చుకుంది అని నేను అడగట్లేదురా. ఇప్పుడు అసలు కార్ ఎక్కడుంది, ఎక్కడ ఆగిపోయింది అని అడుగుతున్నాను. ఇదేదో పెద్దమ్మ పెద్దమ్మ గుడి ఊరి శివార్లు ఉంటది. పెద్దమ్మ గుడి. ఇందాక మన కారు, మన క్లయింట్ కార్ రిపేర్కి వస్తే ఇచ్చి పంపించానురా. ఇంకో కారు ఉందిగా. ఉంది, కానీ ఇప్పుడు చక్రి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి ఫైల్ మీద సంతకాలు పెట్టించాలి. రేపు పెట్టిస్తాడులే. ఈ రాత్రికి వాడు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు రా. మళ్ళీ వారం దాకా రాడు. వద్దులే, ముందు సంతకాలు పెట్టించమను. అందాక శ్రీవల్లితో అలాగా చీకటి పడుతోంది. ఏం పర్వాలేదు, ముందు బిజినెస్ సంతకాలే ముఖ్యం. ఓకే ఓకే. రే గౌతమ్, ఏంట్రా సుబ్బారావు బెంగళూరు అని అబద్ధం చెప్పావు? కారుందిగా. ఉండనివ్వు బ్రో. ఫస్ట్ టైం మన జడ పదార్థం శ్రీవల్లితో ఒంటరిగా వెళ్తున్నాడు. కార్ లేదనుకో, సరదాగా శ్రీవల్లితో అలా నడుస్తూ ఎంజాయ్ చేస్తాడు. వాడా ఎంజాయ్? మానవ ప్రయత్నం చేశాం, ఆ తర్వాత వాడి కర్మ. రే, ఇప్పుడు కూడా బిజినెస్ గురించే మాట్లాడుతున్నాడు, వ్యాపార అయస్కాంతంగాడు. సర్లే, ఈ విషయం పెద్దమ్మకు చెప్పుకో. పద. గట్ల పరేషాన్ అయితే ఏమొస్తుంది? ఏదన్నొకటి సోచాయించాలి.
ఇప్పుడు నేను చేస్తున్నది అదే. టెన్షన్ పడితే ఐడియాలు రావు. నేను చెప్పానా టెన్షన్గా ఉందని? పోనీ మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలా కార్ పంపిస్తారు? వద్దు, మా కార్ స్టార్ట్ కావాలంటే తొయ్యాలా, గది నడవాలంటే ట్యాంక్ ఫుల్ చేయాలా. పాత కారు. గౌతమ్ గారు కార్ పంపిస్తానన్నారు కదా. రామాయణం అంతా విని రాముడికి ద్రౌపది ఏమవుతుంది అన్నట్టుంది. గది ద్రౌపది కాదు, సీత. ఏదో ఒకటి. అక్కడ కార్లు ఖాళీగా లేవంట. మన కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి కదా. అంటే ఏళ్ళే, మా ఇల్లు దగ్గరనే, పావుగంట నడిస్తే వస్తుంది. పోదామా? నడుచుకుంటున్నా. మరి ఏదైనా ఆప్షన్ ఉందా? లేదు కదా. మెల్లగా నడుద్దాం. లగేజ్ ఉంది కదా. నేను మోస్తా కదా. నెలకి సరిపడే లగేజ్ తెచ్చావు, ఎలా మోస్తావు? ఏం చేయాలి? అన్నీ మీ కొరకే. నేను మోస్తా, నడుండ్రి. అయ్యో, తెలు. రే ఏంట్రా? నా వల్ల కాదు. అమ్మో, ఏంట్రా గౌతమ్ అలా నవ్వుతున్నావు? ఏం లేదు పెద్దమ్మా, ఏం లేదు. అంత పగలపడి నవ్వాల్సిన విషయం ఏంట్రా? ఏమోనమ్మా, నాకైతే నవ్వు రావటం లేదు. వీడు ఎందుకంత నవ్వుతున్నాడో నాకైతే తెలియట్లేదు. ఒక్కసారి మనం ఊహించుకోరా, చీకట్లో శ్రీవల్లితో. చీకటేంటి, శ్రీవల్లేంటి? సామ్రాట్ శ్రీవల్లి గుడికెళ్ళి కార్ దగ్గరకు వచ్చేసరికి కార్ టైర్ పంచర్ అయిందంట. అయ్యయ్యో, కార్ పంపమని ఫోన్ చేశాడు, కానీ నేను పంపలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చీకట్లో అత్తారింటికి దారేది అనుకుంటూ నడుస్తూ ఉంటారు. ఇదేమానందం నీకు? ఆనందం కాదునా, వాళ్ళకి ప్రైవసీ కల్పించాను. కబుర్లు చెప్పుకోవడానికి చక్కటి స్పేస్ ఇచ్చాను. ఏడ్చినట్టుంది నీ ప్లాను. వాడి జాగింగ్కి తప్ప కాల్నడకతో ఎక్కడికి వెళ్లేవాడు కాదు. అలాంటిది అత్తారింటికి కాల్నడకను పంపిస్తావా? వాడికిదో ఎక్స్పీరియన్స్, వెళ్ళని పెద్దమ్మా. నా కొడుకు అలా వెళ్ళటానికి వీల్లేదు. కార్ పంపించు. ఈ పాటికి ఇంటికి చేరుకొని ఉంటాడమ్మా, వదిలే. అయినా పర్వాలేదు, కార్ పంపించండి. డ్రైవర్! పెద్దమ్మా, డ్రైవర్ లేడు, నేనే బయటికి పంపించాను. రే, ఏంట్రా ఇది? అమ్మా, ఊరు దూరంగా లేదు, వాళ్ళ బస్తీకి దగ్గరే అంట, వెళ్తారులే. అవును భవానీ, గౌతమ్ చెప్పినట్టు భార్యాభర్తలిద్దరూ చట్టాపట్టాలేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారులే. అది కాదు మామయ్య గారు, భార్యాభర్తలిద్దరూ ముడుపులు చెల్లించి కాలినడకతో వెళ్లాలని శ్రీవల్లి ఇదంతా ప్లాన్ చేసుంటుందేమో. ఓ, ఇదంతా మహాతల్లే ప్లాన్ చేసిందంటావా? అది ఆచారం అనుకుందేమో. ఆచారం లేదు, ఆవకాయ లేదు వదినా. పంచర్ అయింది, వాళ్ళ అదృష్టం. కార్ లేదు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చిచి, అందరూ కలిసి నా బిడ్డ పరువు తీస్తున్నారు కదరా. అమ్మ భవానీ,
భార్యాభర్తలంటే ఎప్పుడూ కారులో ఎక్కి గాల్లో తేలిపోవడమే కాదు, అప్పుడప్పుడు నేల మీద కూడా నడవాలి. కరెక్ట్గా చెప్పావు పెదనాన్న. అప్పుడు మాట మాట కలుస్తుంది, మనోడ్లో ఇంకాస్త మార్పు వస్తుంది. వాసంతి, ఎర్రన్నం తీసుకురా. వస్తున్నానత్తయ్యా. ఇంకా వాళ్ళు రాలేదు కదా, అప్పుడే ఇవన్నీ ఎందుకు? అది అదే అర్థం కావట్లేదమ్మా. వాళ్ళు కారులోనే కదా బయలుదేరారు, ఇంకా రాకపోవడం ఏంటి? మొక్కుందని చెప్పింది కదా నాన్న. మొక్కైతే మరీ ఇంతసేపా? అక్కకి గుడి కనపడితే చాలు ఈ లోకాన్నే మర్చిపోతుంది. ఎన్ని ముడుపులు కడుతుందో, ఎన్ని మొక్కులు మొక్కుతుందో. నువ్వు ఉండవే. కనా, నువ్వు ఒకసారి చెల్లికి ఫోన్ చేయరా. ఫోన్ చేయడం ఎందుకత్తయ్యా? కార్ రిపేర్ వచ్చిందంట, నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ విషయం ఇప్పుడు చెప్తావేంటే? మీరు చెప్పే అవకాశం ఇస్తేనే కదా రాలేదు రాలేదు అని టెన్షన్ పడుతున్నారు. కార్ రిపేర్ అంటే ఇబ్బంది అవుతుంది కదండి, ఇప్పుడు ఎలా? ఒక మాట ముందు చెప్పుంటే కారు పంపేవాడిని కదా. మన కారా? ఆ, దాన్ని కార్ అని మనమే అంటాం, ఇంకెవ్వరూ అనరు. అంటే ఏంటి నీ ఉద్దేశం? బ్రేకులు బేవురుమంటాయి, గేర్లు గిర్రున తిరిగిపోతూ ఉంటాయి. బండి స్టార్ట్ అయ్యేదెప్పుడు, మీరు పంపించేదెప్పుడు? అందుకే వాళ్ళు వచ్చేస్తారులే అని గమ్మున కూర్చున్నాను. గొప్ప పని చేసావులే. శ్రీనిధి, కర్పూరం, పసుపు, కుంకుమ తొందరగా తీసుకురావా. అలాగే అమ్మా. ఏయ్, ఏంటిది? తేలు. ఇదేంట్రా బాబు, ఇలా అతుక్కుపోయాను. లగేజ్ తీసుకురానా? ఇంకోసారి గౌతమ్కి ఫోన్ చేస్తాను, ఆగు. ఏంట్రా, ఇల్లు వచ్చిందా? రాయ్, నువ్వు ఎదురుగా లేవు గాని నిన్ను చంపాలన్నంత కసిగా ఉందిరా. నేనేం చేశాను రా బాబు? ఏదో ఒకటి ట్రై చేస్తానన్నావు. ట్రై చేస్తాను అనలేదురా, ట్రై చేసే పరిస్థితి లేదు అన్నాను. లేట్ చేయకండి రా, అక్కడ మీ అత్త మామలు ఎదురు చూస్తూ ఉంటారు. చీకటిగా ఉందిరా. సెల్ ఫోన్లో లైట్ ఉంటుందిరా. అంతేగాని కార్ పంపియవు. పెద్దమ్మ కూడా ఇక్కడికో వెళ్ళిందిరా. ఏం చేయను, గంట పడుతుందంట వచ్చేసరికి. పోనీ అప్పటిదాకా అక్కడే ఉంటారా? రేయ్, నిన్ను. రేయ్, రేపు మెకానిక్ని పంపించి పంచర్ వేయించి మీ అత్తగారింటి ముందుకి నీ కారు పంపిస్తాను, సరేనా? ఇప్పుడు నడవాల్సిందే అంటావు. మీరిద్దరూ అలా నడవాలని దేవుడు రాసి పెట్టాడురా. ఇంకెంతసేపు గీనే ఉంటాం చెప్పుండ్రి. లగేజ్ కారులోనే ఉండని. ఎందుకు? ఇప్పుడు నువ్వు అంత లగేజ్ మోస్తే రేపు నిన్ను నేను మొయ్యాలి. పదా. జల్దీ పోదాం పదండి. నేను ఒక్క అడుగు వేస్తే నువ్వు 4 అడుగులు వేస్తున్నావు, అయినా అందుకోలేకపోతున్నావు. ఇలా అయితే ఇంకెప్పుడు వెళ్తాం? అందరికి మీ లెక్క కరెంటు పోల్లంత కాళ్ళు, ఎల్ఈడి బల్బు లెక్కంత కళ్ళుంటాయా ఏంది? అలాంటప్పుడు నడుద్దాం పరిగెడదామని బిల్డప్ ఇవ్వకూడదు. మగాళ్లతో పోటీకి దిగకూడదు. ఏంటా చూపు? ఇప్పుడు నాకు బాగా సమజైంది. ఏంటి? మిమ్మల్ని హైట్ లోనే కాదు, నడకలో కూడా అందుకోలేమని. సరే పద. నువ్వెక్కడ దొరికావురా మొగడా?
ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. అబ్బా, రక్తం కూడా వస్తుంది. మరి నన్ను పట్టుకుంటావే? ముళ్ళు తీసుకో. అయ్యో, నిలవలేకపోతున్నా. ముళ్ళు ఎట్లా తీసుకుంటా? దాని మీద కాలు పెట్టు. పెట్టి ముళ్ళు తీయడం నా ప్రొఫెషనా? చూస్తానుండు. చూసుడు కాదు, తీయాలే. ప్రాణం పోతుందిడా. చూసుకొని నడవచ్చుగా. అరే, తోవల ముళ్ళుంటాయని కలగంటనా నేను? మొక్కు పేరు చెప్పి చెప్పులు వదిలేసి వచ్చావు. ఇప్పుడు మీ పెద్దమ్మని తలుచుకొని ఓర్చుకో.